హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా చారు అండి. అది కూడా పల్లెటూరు స్టైల్లో. ఈ టమాటా చారుని రైస్లో వేసుకుని తింటూ ఉంటే 2 ముద్దలు తినే కాడ 4 ముద్దల అన్నం ఎక్కువనే తింటారండి. అంత బాగుంటుంది. సరే, మరి ఎలా తయారు చేయాలో చూద్దామా? ముందుగా మంచిగా పండిన నాటు టమాటాలను తీసుకొని టమాటాలోని రసం బయటకు వచ్చేలాగా పిండుకోవాలండి. చాలా వరకు టమాటాలను ఉడికించి టమాటా చారు చేస్తుంటారండి. కానీ ఈ విధంగా చేసే టమాటా చారు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ టమాటాల నుంచి తొక్కలు వేరయ్యే వరకు ఇలా కలుపుతూ రసం తీసుకోవాలండి. ఇలా తొక్కలని మనం తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే మొత్తం తొక్కలు తీయొద్దండి. కొంచెం ఉంచితేనే ఈ టమాటా చారుకి మంచి టేస్ట్ వస్తుంది. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక స్పూన్ జీలకర్ర, 4-5 ఎల్లుల్లిపాయలు, ఒక రెమ్మ కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి. ఒక్కసారి తిప్పితే చాలండి. మరీ మెత్తగా ఉండొద్దు, బరకగా ఉండాలి. జీలకర్ర ఎల్లుల్లిపాయ ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంటుందండి. ఒక చిన్న కడాయి పెట్టుకుని 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా మిక్సీ పట్టుకున్న జీలకర్ర వెల్లుల్లిపాయ ఈ మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి. ఆయిల్లో వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకోవాలండి. మనం ముందుగా టమాటాల నుంచి తీసిన ఈ రసాన్ని ఇప్పుడు వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకుని మంటని హై ఫ్లేమ్లో పెట్టి 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలండి. అలాగే 1 స్పూన్ ఉప్పు వేసి ఈ చారుకు ఈ కారం ఉప్పు కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు ఇలా మరిగించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 4-5 నిమిషాల పాటు మరిగించుకుంటే చాలు అండి. టమాటా చారు మనకు రెడీ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకోవడం కంటే ముందు మనము 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. అంతేనండి, ఈ వేడి వేడి టమాటా చారు రెడీ. చాలా సింపుల్గా, చాలా ఈజీగా ఈ టమాటా చారుని ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. సరే, మరి నా వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.